ఈ రోజుల్లో పిల్లరా మనకున్నటువంటి సామర్థ్యాన్ని తెలుసుకోకుండా బతుకుతున్నాం. మనకున్న అవకాశాలను మనం ఉపయోగించుకోకుండా బతుకుతున్నాం. ఏంటంటే భయం, ఏంటంటే ఏమవుతుందో అనేటువంటి ఒక భయం. ప్రైజ్ ది లార్డ్. We are born to rule. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య తోటి ఏలుబడి చేయడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. మన రాజులము, యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము. లోకానికి మనం దీవెనగా ఉండాలి, లోకానికి మనం మాదిరిగా ఉండాలి, లోకానికి మనం ఉప్పుగా ఉండాలి, లోకానికి కంచిగా ఉండాలి, లోకానికి ఆశీర్వాదంగా ఉండాలి. ఊసులో అంటూ దేవుని పెట్టి ఉండకూడదు. ఆమేన్. You have to shine. ఏం చేయాలి? ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. You are star that is kept by God. Praise the Lord. యెహోవా ఉంచినటువంటి ఒక నక్షత్రం నువ్వు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి, అవి వెలుగుతాయి కానీ దాంట్లో జీవం లేదు. నీవు ఒక నక్షత్రం కానీ నీలో జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ జీవం మనుషులకు వెళ్ళాలి నీ ద్వారా. నీవు ప్రతిదానికి కుంగిపోయి, ప్రతిదానికి ఏడ్చేసి, ప్రతిదానికి భయపడిపోయి నీ జీవితాన్ని జీవించకుండా ఏదో ఒక బానిస బ్రతికితే దేవునికి మహిమ కాదు. దేవునికి స్తోత్రం. అందుకని నీ విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ భవిష్యత్తు విషయంలో కానీ నీ విశ్వాసాన్ని ప్రదర్శించి ముందుకెళ్ళు. దేవునికి స్తోత్రం. అద్భుత కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? Faith will keep you upward. Praise the Lord. విశ్వాసం అనేది నేను పైకి తీసుకెళ్తాను తప్ప ఉంచేసేది కాదు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏదైనా చూసి నమ్మినప్పుడు ఆ నమ్మిన దాన్నే గొప్ప అనుకుంటున్నాం. మనం చూడక నమ్మినప్పుడు ఇంకెంత గొప్పది? అది దేవుని దృష్టిలో విలువైన విశ్వాసం అనేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్యను నువ్వు నేను చూడలేదు, కానీ విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తున్నాము? యేసు ప్రభువు మన కోసం చనిపోయిన సంగతి ఇప్పుడు 2024 సంవత్సరంలో జరిగింది. అప్పుడు మనం ఎవరో లేము, మనకు తెలిసిన వారు కూడా ఎవరో లేరు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల యేసు అని. అది నమ్మాం. దేవునికి స్తోత్రం. అలాగా ఆ యేసయ్య నీ కోసం నా కోసం కల్వరిలో ప్రాణం పెట్టాడని సువార్తను మనం నమ్మి విశ్వసించి ప్రభువుని అంగీకరించాం. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని దృష్టికి విలువైంది. ఆ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసాన్ని మాత్రము మీరు ఎక్కడ చూసినా నీరే కనబడుతుంది. అవునా కదండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అప్పుడు ఏమైంది?